G7 మీడియా నెట్వర్క్ మీ డిజిటల్ మీడియా భాగస్వామి. మీకెందుకు అంత భయం? ఒక వ్యక్తి మా యొక్క హిందూ ధర్మం నుంచి ఎక్కడైతే క్రైస్తవంలోకి వెళ్ళిపోతారో, ఎక్కడైతే కనుక ముస్లింస్లోకి వెళ్ళిపోతారని మీకు ఏదో ఒక తెలియని ఒక భయం అనేది ఎప్పుడు చూసినా సరే మీ స్పీచెస్లో కావచ్చు, అండ్ చాలా యొక్క మీ స్పీచెస్ అనే కాదు, మన శివశక్తి కరుణాకర్ సుగుణ గారు కావచ్చు, పాస్టర్ల మీద మరి ముఖ్యంగా మీరు మాట్లాడే ఒక భాష, ఆ కరుణాకర్ సుగుణ గారు కూడా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, కానీ మీ భాషలో కొంచెం ఎక్కడో అసభ్య పదజాలం కావచ్చు, ఒక మాస్ నేపథ్యం కావచ్చు, ఎందుకు ఎక్కువగా చాలా మంది మీ హిందూ సోదరులు కూడా మీకే చెప్పుంటారు కామెంట్స్లో, ఎందుకు అంత ఫైర్ ఎందుకు అంటే అది ఎక్కడో మీ యొక్క స్థాయిని, మీ యొక్క వ్యక్తిత్వాన్ని, లేదా నా హిందుత్వం ఎక్కడ మారిపోతుందని ఒక భయాన్ని ఈ మూడు కనబడుతున్నట్టు ఉంది. సింపుల్ అండి, మీ దగ్గర ఒక వజ్రం ఉంది, 100 కోట్ల రూపాయల వజ్రం ఉంది. ఆ 100 కోట్ల రూపాయల వజ్రాన్ని కాపాడుకోవటం కోసం మీరు చుట్టూ సెక్యూరిటీ పెట్టారు. అంటే ఇప్పుడు అది ఎవడో ఒకడు కొట్టేస్తాడన్న భయమా, లేకపోతే మీ వస్తువు మీ దగ్గర నుంచి పోకూడదు, విలువైన వస్తువు కాబట్టి దాన్ని వదులుకోకూడదన్న బాధ్యత ఉంటుంది, భయం రెండు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, మాకు కూడా అంతే. ఎందుకంటే ఈ ప్రపంచంలో సనాతన ధర్మం మాత్రమే, ఇది మార్క్ చేసుకోండి, రిపీట్ చేసుకోండి, రివైండ్ చేసుకోండి, ఎన్నిసార్లైనా చెప్పుకోండి, సనాతన ధర్మం మాత్రమే లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్తున్న మార్గం. సనాతన ధర్మం మాత్రమే శన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే, అంటే 2 కాళ్ళ మీద ఉండే జీవులకు మాత్రమే కాదు, 4 కాళ్ళ మీద ఉండే జీవులు అంటే జంతువులకు కూడా శుభం జరగాలని కోరుకునే ఏకైక ధర్మం. మరి ఇలాంటి ధర్మం గురించి తప్పుడు ప్రచారం చేసి సాటి హిందువుల్ని మత మార్పిడి చేసేసి నీకు నచ్చిన జీవుని జంతువుని నువ్వు కోసుకు తినేయొచ్చు, నువ్వు మా దేవుడిని నమ్మకపోతే నిన్ను చంపేసుకునే హక్కు కూడా మా దేవుడు మాకు ఇచ్చేశాడు అనే మతాల్లోకి పోతా ఉంటే, అటువంటి ఉన్మాదపు మతాల్లోకి పోకుండా ఉన్న మతంలో నుంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళే మార్గం మీకు ఇక్కడే ఉంది అని హిందువుల్ని జాగృతి చేయటం, నేను భయపడటం అనిపించి మీకు అనిపిస్తే కనుక అఫ్ కోర్స్ నేను భయపడుతున్నాను అనుకోండి. అలాగే నాకు ఇంకా చాలా భయాలు ఉన్నాయి. నా భయాలు ఎలా ఉంటాయి అంటే, నా సనాతన ధర్మానికి నేనున్నంత వరకు అట్లీస్ట్ ఏమీ కాకుండా చూసుకోవాలి అని చెప్పేసి. ఎందుకు నేనున్నంత వరకు అంటే, నా ఓపిక ఉన్నంత వరకు కాదు, నా ఊపిరి ఉన్నంత వరకు నా ధర్మం కోసం నేను పోరాడతాను. ఎందుకంటే ఇది నాకు ఊరికే వచ్చింది కాదండి, కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల నా పూర్వీకుల త్యాగంతో, నా పూర్వీకుల ప్రయత్నంతో నాకు ఇది వారసత్వంగా వచ్చింది. నా తాతలు తండ్రులు నాకు ఒక ఇల్లు పొలం ఇస్తే దానికోసం నేను కోర్టులకు వెళ్తా, రౌడీ షీటర్లు పెట్టుకుంటా, ఏదైనా చేసుకుంటా, దాన్ని కాపాడుకోవాలని చూస్తా. అట్లాంటిది మరి లక్షల సంవత్సరాల నుంచి వచ్చిన వారసత్వం నేను ఎందుకు వదిలేసుకుంటా? నేను వదులుకోను. నాకు దాని పట్ల బాధ్యత ఉంటుంది, భయము ఉంటుంది. అలాగే ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటారు. ఇక్కడ చాలామంది ఏం చెప్తారంటే, భారతదేశంలో ఉండే ప్రతివాడు హిందువే, ప్రతి హిందువు ఈ దేశం వాసి, అంటే ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా వాళ్ళందరూ కూడా హిందువులే అని చెప్తారు. కాదండి, ఇక్కడ ఉత్తరం యత్ సముద్రస్య హిమాద్రశ్చైవ దక్షిణం పితృభూ పుణ్యభూశ్చైవ సవై హిందూ రీతి స్మృత. ఇది స్మృతులు చెప్తున్న మాట. అంటే ఉత్తరంలో ఉన్న, అంటే ఉత్తరంలో హిమాలయాల నుంచి దక్షిణాన ఉన్న సముద్రం మధ్యలో ఉన్న భూభాగం ఏదైతే ఉందో, ఈ భూభాగాన్ని నా పితృభూమి అని ఎవరైతే బాధ్యతగా అనుకుంటారో, అలా గౌరవంగా పూజ్యభావనతో చూస్తారో, అలాంటి వాళ్ళని మాత్రమే హిందువులు అనాలని చెప్తున్నారు. అలా కాకుండా కేవలం జియోగ్రాఫికల్గా ఇక్కడున్న ప్లేస్లో బతుకుతున్నాం కాబట్టి మేము హిందువులు అంటే, ఇదే ప్లేస్లో దేశద్రోహులు చాలామంది ఉన్నారండి బాబు. వాళ్ళని మేము అర్బన్ నక్సల్స్ అంటాము, లిబరాండోస్ అంటాము. హిందువుల్లో కూడా చాలామంది హిందువులు అని చెప్పుకుంటారు. కానీ ఈ హిందువుల్లో కూడా చూసుకుంటే సెక్యులర్ హిందూస్, లిబరల్ హిందూస్, ప్రాక్సీ హిందూస్, సూడో హిందూస్, ఫేక్ హిందూస్ చాలామంది ఉన్నారు. అండ్ మూడో క్వశ్చన్ మీరు ఆన్సర్ చెప్పలేదు. మీరు మాట్లాడేటప్పుడు మీ భాషలో కొంచెం కోపం, కొంచెం కొన్ని పదాలు యాక్చువల్లీ వస్తూ ఉంటాయి. అది యూట్యూబ్ గైడ్ లైన్స్ అడ్డం వస్తున్నాయండి, లేకపోతే బీపీ అయిన బహిరంగ సభల్లో చూసాను. అదే నేను బీపీ అయిను, నేను బీపీ అయిను. యస్మిన్ యథా వర్తతే యో మనుష్యాః తస్మిన్ తథా వర్తితవ్యం సధర్మః. ఇది భగవద్గీత నేర్పుతున్న, మహాభారతం నేర్పుతున్న స్ఫూర్తి. ఎవడు నీతో ఎలా ఉంటాడో నువ్వు వాడితో తిరిగి అలాగే ఉండు అన్నారు. ఇక్కడ దీనివల్ల నా స్థాయి తగ్గుతుందా, లేకపోతే నా విలువ తగ్గుతుందా అంటే, నా ధర్మం ముందు నా స్థాయి ఎంత, నా విలువ ఎంత, అసలు నేనెంతండి? లక్షల సంవత్సరాల వారసత్వం కలిగిన ధర్మాన్ని పోరాడే క్రమంలో మాట కఠినంగా చెప్తేనే మార్పు వస్తుంది అనుకుంటే అలాగే చెప్తాను. నేను నా విలువ గురించి నేను ఆలోచించను దీనివల్ల. నేను ఎందుకంటే ఈ ఉద్యమాల్లోకి వచ్చింది, ఈ ఉద్యమాన్ని చేస్తుంది నా విలువను పెంచుకోవటానికి కాదు, నా ధర్మం యొక్క విలువను తగ్గించాలని చూసేవాడికి నిలువున చేల్చడానికి. ఓకే. G7 మీడియా నెట్వర్క్ మీ డిజిటల్ మీడియా భాగస్వామి.